ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మనం తప్పిపోయిన గొర్రె అనే ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మనకు వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, ఫోన్ కాంటాక్ట్స్లో వందల నెంబర్లు ఉండొచ్చు. కానీ నిజంగా మన ఫోన్ మోగనప్పుడు మన గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అనిపించే ఒంటరి క్షణాలు ఎవరికైనా ఎదురవుతుంటాయి. ఈ లోకం మనల్ని ఎప్పుడు మన విజయాలతో, మన హోదాతో, మన సంపాదనతో మాత్రమే కొలుస్తుంది. ఇవన్నీ లేకపోతే మనల్ని ఒక సాధారణ వ్యక్తిలా పక్కన పెట్టేస్తారు. సరిగ్గా ఇలాంటి నిరాశ నిండిన క్షణాల్లో మనుషులు విడిచిపెట్టినా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక అద్భుతమైన ప్రేమ గురించి యేసు ప్రభువారు ఒక చిన్న కథ చెప్పారు. ఒక గొర్రెల కాపరి దగ్గర మొత్తం 100 గొర్రెలున్నాయి. వాటిని అతను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. రోజంతా పచ్చని మైదానాల్లో మేత మేపించి సాయంత్రం వాటిని సురక్షితంగా గొర్రెల దొడ్డలనికి తోలుతున్నాడు. లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడు. 98, 99 అలా లెక్క పెట్టుకుంటూ ఉండగా ఒకటి తక్కువైంది. ఇక్కడ కొంచెం ఆలోచించండి. అతని దగ్గర ఇంకా 99 గొర్రెలు సురక్షితంగానే ఉన్నాయి కదా, 100లో ఒకటి పోతే ఏముందిలే, మిగతా ఉన్నాయి కదా అని అతను తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ఆ కాపరి అలా చేయలేదు. ఆ 99 గొర్రెలను చీకటి పడుతున్న అడవిలో అలాగే వదిలేసి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం ఒంటరిగా బయలుదేరాడు. దారిలో ముళ్ళ పొదలు గీరుకుంటున్నా లెక్క చేయలేదు. కొండలు గుట్టలు తిరుగుతూ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ గొర్రె భయంతో అరుస్తూ ఉందేమో అని, చిన్న శబ్దమైనా వస్తుంది కదా అని చెవులు రిక్కించి మరీ వెతికాడు. చివరికి చీకటి లోయలో ఎక్కడికి కదలేని స్థితిలో చలికి వణుకుతూ భయపడి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఆ గొర్రెను కనుక్కున్నాడు. ఆ కాపరి కోపంతో దాన్ని కొట్టలేదు, తిట్టలేదు. ఎంతో ప్రేమతో దాన్ని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. రోజంతా నడిచిన అలసటను కూడా మర్చిపోయి సంతోషంతో దాన్ని ఇంటికి మోసుకుని వచ్చాడు. ఇంటికి రాగానే తన స్నేహితులందరినీ, పక్కింటి వాళ్ళందరినీ పిలిచి, ఈ రోజు నా తప్పిపోయిన గొర్రె దొరికింది, నా సంతోషంలో మీరందరూ పాలు పంచుకోండి అని కేరింతలు కొట్టాడు. ఇక్కడ మన నిత్య జీవితంలో గమనించాల్సిన ఒక అందమైన సత్యం ఉంది. మన జీవితంలో ఏ క్షణంలోనైనా సరే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని నాకంటూ ఎవరూ లేరు అని ఎవరైనా కుంగిపోయినప్పుడు ఆ నిశ్శబ్దంలో మన కోసమే వెతుక్కుంటూ వచ్చే ఒక అభయం ఖచ్చితంగా ఉంటుంది. మనల్ని మనం కోల్పోయిన ప్రతిసారి సరిగ్గా అదే సమయంలో మనల్ని మళ్ళీ పైకి లేపడానికి ఒక చేయి ముందుకొస్తుంది. అదే నిజమైన ప్రేమకు మరియు నమ్మకానికి అసలైన అర్థం. మిత్రమా, ఆ కాపరి మరి ఎవరో కాదు, యేసు. లోకం మిమ్మల్ని మర్చిపోయినా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినా మీ విలువని ఎప్పటికీ తగ్గించని ఆ యేసే మీ కాపరి. మీరే ఆ తప్పిపోయిన గొర్రె. మీరు ఎక్కడ ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆయన మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్షణమే ఆ ప్రేమను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.